హలో అందరికీ. చాలా రోజుల తర్వాత యూట్యూబ్ వీడియో అయితే చేస్తున్నాను నేను. కానీ నేను 1 మంత్ అయిపోతుంది వీడియోస్ పెట్టకపోయినా. చాలామంది అభిమానించి నాకు ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వీడియోలో ఒక మెయిన్ ఇంగ్రీడియెంట్ వెయ్యక ముందే మీరు ఈ రెసిపీ ఏంటో గెస్ చేయండి. సరేనా? చూద్దాం నేను మెయిన్ ఇంగ్రీడియెంట్ వేయక ముందే ఎంతమంది గెస్ చేస్తారో. ఇంగ్రీడియెంట్స్ చూసారు కదా! మామిడికాయ, కొత్తిమీర, టమాటో, ఉల్లిపాయ, మునక్కాడ అండ్ చింతపండు పులుసు. మీకు తెలుసు పసుపు, ఉప్పు, కారం అన్నీ ఉంటాయని. సో, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏయకముందే గెస్ చేయండి. సో, నేనైతే చాలామంది అడుగున్నారు. ఏంటక్క మెసేజ్‌లకి రిప్లై ఇవ్వట్లేదు, వీడియోస్ చెయ్యట్లేదు ఇట్లాగా అని. చాలా బిజీ అయ్యింది. కంపెనీ షిఫ్ట్ అయ్యాను. చాలా జరిగాయి ఈ మధ్య కాలంలో. సో, అందుకని నాకు వీడియోస్ తీయడం అది అవ్వలేదు. డిప్రెషన్ అండ్ సో మెనీ థింగ్స్ చాలా ఉన్నాయి. సో, అందువల్ల తీయట్లేదు. ఈ రోజు నుంచయితే నేను మళ్ళీ తీస్తున్నాను. సో, ఈ రెసిపీలో మీరు మెయిన్ ఇంగ్రీడియెంట్ వేయలేదు నేను. కనిపెట్టారా ఎవరన్నా ఇది ఏం కర్రీ అనేది? నేను కూడా ఫస్ట్ నేను ఇది రెసిపీ పెడుతుంటే నేనే అనుకున్నా. మా మమ్మీ చెప్పినప్పుడు ఈ రెసిపీస్‌తో ఏం వంటకం చెప్పలేదే. ఒకళ్ళు చెప్తే ఏం చెప్పుంటుంది? మీరేమనుకుంటున్నారు? నేనైతే చేపల పులుసనే అనుకుంటాను. మా మమ్మీ ఇయన్నీ ఇంగ్రీడియెంట్స్ ముందు పెట్టి ఏం చేస్తున్నావు అంటే అండ్ మళ్ళీ టమాటో తీసేయాలి అందులో. సో, ఇలా ఆలోచిస్తా ఉన్నా. ఇది నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకోవడం అంటే మా హస్బెండ్‌కి మా అత్తయ్య చేసిన ఈ వంట అంటే చాలా ఇష్టం. అందులో వంకాయ వేసిన, మునక్కాడ వేసిన చాలా ఇష్టము. అందుకని నేను నేర్చుకున్నాను. చాలామందికి ఈ కర్రీ చూసిన వెంటనే ఏంటి ఇది పులుసా? లేకపోతే టమాటో చారా? అని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. మీకు కూడా డౌట్ వచ్చింది కదా! నాకు కూడా డౌట్ వచ్చిందనుకోండి. మీకు రావడంలో ఏం తప్పులేదు. ఆశ్చర్యం కూడా లేదు. సో, ఇదైతే గుడ్లు మునక్కాడ పులుసు. ఒక్కొక్కసారి వంకాయ వేస్తాం. ఒకసారి గుడ్లు ఏమీ లేకుండా పులుసు చేస్తాం. చాలా రకాలు చేసుకుంటాము. ఇది నా స్టైల్ అంటే మా అత్తయ్య స్టైల్. నేను కొన్ని మార్పులు, చేర్పులు చేసి నేను ఇది చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా బావుంటుంది. మీరు అన్నంలో కొంచెం ఎక్కువ కర్రీ కలుపుకొని తింటారు కదా! అందుకని నేను ఎక్కువ కర్రీ గ్రేవీ కింద చేస్తాను. చాలామంది తక్కువ కలుపుకుంటారు. థిక్‌గా చేసుకుంటారు. అలా కూడా చేస్తాను నేను మా ఇంట్లో అయితే. మా ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే అందరూ ఎక్కువ కర్రీ కలుపుకుంటారు. సో, ఆ కర్రీ కూడా వాళ్ళకి ఎక్కువ వాటరీగా ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి. అందుకని ఇలా చేస్తాను. మీకు రెసిపీ ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయండి మర్చిపోవద్దు. అలాగే లైక్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్. ఒక ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!